అధికారులు ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వారు ఆ దిశగా పనిచేస్తున్నారు. వారికి ఇంకా ఏకాగ్రతతో పనిచేయడానికి మంతని నియోజకవర్గ ప్రజలు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిన బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజల మీద ఉన్నది అని చెప్పి నేను స్వయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి గురించి వారు అడిగారు, ఒక మాస్టర్ ప్లాన్ చేయాలి. ఈ ప్రాంతాల అభివృద్ధి, ఈ పర్యాటక క్షేత్రం ఇక్కడ ఉన్న దేవాలయం, కాళేశ్వరం దేవాలయానికి గొప్ప చరిత్ర ఉన్నది. అభివృద్ధి చేయడానికి 100 కోట్లు కావాలి. వారికి నిజంగా అడిగేది కూడా రానట్టుంది. రంగవారు ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి, ఒక పర్యాటక క్షేత్రాన్ని మార్చడానికి, రాబోయే గోదావరి పుష్కరాలు అంటే కాళేశ్వరంలోని మంతని శాసనసభ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే విధంగా రంగవారు అవసరమైతే 200 కోట్ల రూపాయలైన కేటాయించి ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడానికి మా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిలో నిరంతరం శ్రమిస్తున్న శ్రీధర్ బాబు గారి నియోజకవర్గానికి అదనంగా నిధులు ఇవ్వడం మా బాధ్యతగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా గోదావరి పుష్కరాలు నిర్వహించేటప్పుడు తెలంగాణలో నిర్వహించాలన్నా నిర్వహించలేము. ఎందుకంటే గోదావరి జలాలతో రావట్లేదు. గోదావరి నది ఆ ప్రాంతంలో ప్రవహించడం లేదు. ఈ ప్రాంతానికి ప్రకృతి ఆశీర్వాదం గోదావరి నది. ఈ గోదావరి నది ప్రాంతంలో ప్రవహిస్తున్నప్పుడు ఈ ప్రాంతాన్ని యొక్క గోదావరి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించాలి అని అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలో మా మీద ఉన్నది. మా అధికారులు శ్రీమతి శైలజ రామయ్య గారికి, మా సోదరి మరి కొండా సురేఖ గారికి నేను ఈ వేదిక మీద నుంచే సూచన రాబోయే గోదావరి పుష్కరాలతో పాటు కాళేశ్వరం మందిరానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ అద్భుతంగా తీర్చిదిద్దండి. 200 కోట్ల రూపాయలైన రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మంతని నియోజకవర్గ ప్రజలకు మీరు అదృష్టవంతులు శ్రీధర్ బాబు గారు లాంటి నాయకుడు మీ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం, ఇతర రాష్ట్రాలకి ఎక్కినప్పుడు పక్కన కనిపిస్తున్న మహారాష్ట్రకి వెళ్ళినా ఎవరైనా మీ ఎమ్మెల్యే మంత్రి అంటే మీరు గర్వంగా చెప్పుకోవచ్చు మా నాయకుడు శ్రీధర్ బాబు గారు. మీ గౌరవం పెంచేయడం వ్యక్తులు కొంతమందికి ఎంతో చేసినా కొంతమంది చేయలేకపోవచ్చు. కానీ మన నాయకుడు పేరు చెప్పుకున్నప్పుడు మనం కొంచెం గర్వంగా మనం ఫీల్ అవ్వాలి. అట్లాంటి మీరు గర్వంగా ఫీల్ అయ్యే నాయకుడు అప్పటికి ఈరోజు శాసనసభ్యులుగా గెలిచిన ఓడినా మీ మధ్యలో ఉండి మీ అభివృద్ధి కోసం పనిచేసే నాయకుడు దొరకడం మీ అదృష్టం. తప్పకుండా మంతని నియోజకవర్గ అభివృద్ధిలో మా వంతు పాత్రను నేను పోషిస్తా. మీకు అవసరమైన నిధులను తప్పకుండా మంజూరు చేస్తా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చిన మా అధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు చెప్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా సీఎం గారు ఐక్యాలు ఉండాలని కోరుకుంటారు. ఈ ఉత్సవాలు కూడా మరిన్ని ఉత్సవాలు ఉంటాయని కోరుతూ రిక్వెస్ట్ ఆల్రెడీ సీఎం గారు